నమస్తే అవధాని. నీటి కరువు ముంచుకొస్తుంది. ఎల్నినో ప్రభావం క్రమంగా పెరుగుతుంది. పరిస్థితి ఏమిటంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం దాదాపు దేశవ్యాప్తంగా 160 రిజర్వాయర్లు నీటి మట్టాలు అంటే మామూలుగా జూన్ 20వ తారీఖు ఆ టైంకి ఉండాల్సిన దానికన్నా 28 నుంచి 30% తక్కువ ఉంది. రెయిన్ఫాల్ డెఫిసిట్ ఆల్మోస్ట్ 40% ఉంది. అంటే వాస్తవానికి జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికీ కూడా వర్షాలు ఎక్కడా గట్టిగా పట్టలేదు. ఏదో ఒక్కసారి పడితే పడిపోవడం తప్పిస్తే అంటే గ్రౌండ్ వాటర్ పెరిగేలా కానీ లేదా రిజర్వాయర్స్ ఇంకోటి నిండిలా కానీ వర్షాలు పట్టాలి. ఫ్లడెడ్ రైన్ వస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఫ్లడెడ్ రైన్ వస్తే ఏమవుతుందంటే అదంతా స్కాటర్ అయిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, ఎల్నినో కారణంగా ఈసారి పంటల మీద ప్రభావం ఉండబోతుంది, డ్రింకింగ్ వాటర్ మీద ప్రభావం ఉండబోతుంది, మనం రెగ్యులర్గా వాడే అవసరాలకు వాడుకునే వీటన్నిటి మీద ప్రభావం ఉండబోతుంది. దీని ప్రభావం ఎంత ఉంటుంది అనే దాని మీద లెక్కలు మారుతున్నాయి కానీ బట్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యాడ్వర్స్లీ ది ఎంటైర్ కంట్రీ. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు. ఇంకా పూర్తిగా వాళ్ళకు కూడా అసెస్మెంట్ అందట్లేదు కానీ బట్ దే ఆర్ ఫీలింగ్ దట్. అండ్ ఈ సందర్భంలో రైతులకి చెప్తున్న విషయం ఏంటంటే అధికారులు చాలామంది డోంట్ గో ఫర్ వాటర్ టాప్స్ అంటే ముఖ్యంగా ప్యాడీ లాంటిది. ఇవి ఏం చేస్తాయంటే నీరు ఎక్కువ కావాలి వీటికి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఒకటి, గ్రౌండ్ వాటర్ లేదు రెండోది, మూడోది రైతులు విత్తనాల మీద ఎరువుల మీద పెట్టుబడి పెట్టి పొలం దున్ని దానికోసం ఖర్చు పెట్టి ఇదంతా చేస్తే ఏమవుతుందంటే అల్టిమేట్లీ దే విల్ ఇంక్రీజ్ హ్యూజ్ లాసెస్. ఆ నష్టాలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకని రైతులకి చాలామంది అధికారులు చెప్తున్నది ఏమిటంటే కేవలం 6 తడి పంటలు మాత్రమే వేయండి, లేకపోతే నష్టపోతారు. ఇది రైతులకు సంబంధించి. దీని ప్రభావం అంటే పంటల మీద, వ్యవసాయం మీద వర్షాలు లేని ప్రభావం ఏమవుతుందంటే ఈ ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి బియాండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్.